ఒక నెల క్రితం వరకు ఒక సంఘటన జరిగింది. అది జరిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే సినిమా రిలీజ్ అవుదేమో, పోస్ట్పోన్ అవుద్దేమో అని అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పారు. అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 1962 సంవత్సరంలో పొద్దున్నే మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళిన మా తాతగారు, మనందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు షూటింగ్లో ఉండగా ఒక ఫోన్లో ఒక అశుభ వార్త రావాల్సి వచ్చిందండి. ఆయన పెద్ద కొడుకు, మా పెద్దనాన్న నందమూరి రామకృష్ణ గారు కాలం చెందారని. అది జరిగినప్పుడు ఏ తండ్రి తట్టుకోలేడండి. కానీ ఆయన మేకప్ వేసుకొని లొకేషన్లో ఉన్నారు, ఆ ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదని రోజంతా షూటింగ్ చేసి అప్పుడు వెళ్ళారండి. ఏ తండ్రినా చేతికొచ్చిన కొడుకు కాలం చెంది ఉంటారా అండి? అంత గొప్ప వ్యక్తి అండి. వృత్తి ధర్మం. అలానే 1976 సంవత్సరంలో మా ముత్తాత గారు లక్ష్మీ చౌదరి గారు, సేమ్ తాతగారు సినిమా షూటింగ్లో ఉన్నారు. శంషాబాద్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్లో ఆయన కాలం చెందారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికి ఇచ్చిన గౌరవంకి, ప్రొడ్యూసర్కి ఇచ్చే విలువకి ఆ రోజు షూటింగ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. సో 1982లో మా బాలబాబాయ్ పెళ్ళి, మా రామకృష్ణ బాబాయ్ పెళ్ళి. వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే తాతగారు జస్ట్ నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ప్రచారంలో ఉండి పెళ్ళికి కూడా అటెండ్ అవ్వలేదండి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి ఆయన అనుకున్నాడు కాబట్టి, అది వృత్తిగా నమ్మాడు కాబట్టి. ఎవడైనా వాళ్ళ సొంత కొడుకులు పెళ్ళి వెళ్ళకోకుండా చరిపిస్తారా? ఆయన వర్క్ ఇచ్చిన రెస్పెక్ట్. అలానే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటతో వాళ్ళ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను, కంటికి రెప్పగా కాపాడుతానన్న మాట ఇచ్చిన మా నాన్నగారు వాళ్ళ తండ్రి గారిని ఒక ఆఫీస్ బాయ్గా, ఒక డ్రైవర్గా, చైతన్య రథసారథిగా ఆయన వెన్నంటుండి కొడుకు యొక్క కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చారండి.